విజయవాడ నగరంలో మరి మొట్టమొదటి కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో ఎప్పుడు కూడా అనుబంధం పెంచుకుంటూ నేనున్నాను అంటూ అందరికీ సహకారం అందించే సోదరుడు బోండా ఉమామహేశ్వరరావు. మరి వారు శాసనసభ్యులుగా 2 పర్యాయాలు ఎన్నికై మరి వాళ్ళ ప్రభుత్వ విప్పుగా ఒక క్యాబినెట్ పదవిని తీసుకొని మన మధ్యలో ఉంటూ మరి విజయవాడ సెంట్రల్లో కాన్స్టిట్యున్సీకి 70,000 మెజార్టీ అనేది నిజంగా ఒక రికార్డ్. అది ఈ రికార్డు ఇచ్చిన సెంట్రల్ నియోజకవర్గ ఓటర్ మహాశయులు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి విజయవాడ నగర కార్పొరేటర్సు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్పొరేటర్సు, అలానే నాయకులు, కార్యకర్తలు, సోదరిమణులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మరి అన్న మనందరికీ అన్నగా మనందరికీ తోడుగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావుకి అభినందన సభ ఏర్పాటు చేశారంటే ఎంతో సంతోషంగా ఉల్లాసంగా అందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు. సంతోషం. మరి ఈరోజు మరి ఇందాక ప్రారంభ ఉపన్యాసకులుగా చెప్పినట్టుగా మనందరికీ విజయవాడ నగరం అంటేనే వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారు మరి ఇదే విజయవాడ నగరంలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యులు కాకముందు కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. ఒక కార్పొరేటర్గా శాసనసభ్యుడిగా విజయవాడ నడిబొడ్డులో అనేక రకాల మంచి కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. మనందరికీ కూడా ఇక్కడ దాదాపుగా ఇక్కడ ఉన్న ఈ గాంధీనగర్ ఏరియాలో విజయవాడ నగరంలో చాలామందికి రంగా గారితో సంబంధాలు ఉన్నాయి. మరి ఇవాళ ఉన్న యువతరం కాకపోయినప్పుడు కూడా 1988 వరకు డిసెంబర్ 25 వరకు కూడా మరి రంగా గారితో సంబంధం ఉన్న వ్యక్తుల్లో జిల్లాలో కూడా నేను కూడా ఒకడిని. జగ్గయ్యపేటలో నాకు మొట్టమొదటిసారిగా వంగవీటి మోహన్ రంగా గారు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా నాకు మొట్టమొదటి పదవి ఇచ్చారు. ఆ పదవి వల్లే నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా. మనటువంటి మోహన్ రంగా గారు గురించి ఎంతోమంది నాయకుల్ని, ఎంతోమంది మరి కార్యకర్తల్ని తయారు చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి అటువంటి వ్యక్తిని మరి తలుచుకుంటూ తప్పకుండా మరి వారి యొక్క స్ఫూర్తిని మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆ రంగా గారి వ్యక్తిత్వం గురించి, రంగా గారి మనస్తత్వం గురించి కూడా మనం భావి తరాల వారికి కూడా తెలియజేసేలాగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా సన్మాన గ్రహీత సన్మానానికి రోజు ప్రత్యేకంగా ప్రజల మధ్య, అదేవిధంగా విజయవాడ నగరంలో అందరికీ చనువుగా ఒక ఎమ్మెల్యే అంటే చాలామంది కొంతమంది ఎక్కువగా దగ్గరికి రారు, అందరితో మాట్లాడలేరు. కానీ బోండా ఉమామహేశ్వరరావు అలా కాకుండా అందరితో చనువుగా ఉంటూ అరయ్ అని కానీ ఓయ్ అని కానీ మరి బ్రదర్ అని కానీ అందరితో కూడా చనువుగా ప్రవర్తించే వ్యక్తి మరి బోండా ఉమామహేశ్వరరావు. తప్పకుండా మరి ఇటువంటి సంబంధాలు నాయకుడికి ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యం లేకుండా సొంత కుటుంబ సభ్యులాగా ఒక శాసనసభ్యుడు వ్యవహరిస్తే తప్పకుండా అందరిలో కూడా ఒక మంచి పేరు ప్రతిష్ట వస్తాయని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనందరూ కూడా తెలుసు మరి ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మరి ఇవాళ జనసేన పార్టీలు కూడా నేను కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓటమి చెందినప్పుడు కూడా మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నాయకత్వం పట్ల నమ్మకంతో మరి నేను కూడా ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రత్యేకంగా నాకు కూడా అభినందన తెలియజేశారు. తప్పకుండా అందరం కలిసి ప్రజా శ్రేయస్సు కోసం విజయవాడ నగరాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెందేలాగా విజయవాడ రైల్వే స్టేషన్ కానీ, విజయవాడ నగరం ఎయిర్పోర్ట్ కానీ ఆధునీకరణ చేసే విషయంలో కానీ ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న మరి అన్ని డివిజన్స్ మరి వాళ్ళ 60 డివిజన్స్ నుంచి మరి అభివృద్ధి కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఇది మరి మెగా కార్పొరేటర్గా చేసి దీన్ని 100 డివిజన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది.
కాబట్టి ఇంకా తప్పకుండా విజయవాడ నగరం అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇంకా మరింత అభివృద్ధి చెందేలాగా మనంతా కూడా మరి పాటుపడాలి. తప్పకుండా గతంలో 3 రాజధానులు అని చెప్పి గత ప్రభుత్వంలో మరి ఆ 3 రాజధానుల వల్లే ఇవాళ అనేక రకాలుగా మన అభివృద్ధిని కోల్పోయాం. మరి ఇవాళ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మనం క్యాపిటల్ని బాగా అభివృద్ధి చేసుకొని బోండా ఉమామహేశ్వర నాయకత్వంలో తప్పకుండా ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పారిశ్రామికంగా అన్ని రంగాల్లో, వ్యాపార రంగంలో అన్ని రంగాలు కూడా ముందుండేలాగా మరి ఆయన కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తారు. తప్పకుండా మునుముందు ఇంకా మంచి పదవులు ఇంకా రావాలి. ఉమామహేశ్వరరావు ఇంకా పూర్తిగా మీతో అందరి ప్రజల మధ్యతో మమేకం అవుతూ తప్పకుండా ఆయన ఎన్నికల ముందు ఏదైతే ఉమామహేశ్వరరావు వాగ్దానం చేశారో ప్రభుత్వ సహకారంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి తప్పకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజల మనసుల్లో మరి తప్పకుండా మా నాయకుడు అన్ని రంగాలుగా మనకి పనిచేశాడు, అభివృద్ధి చేశారని చెప్పి ఒక పేరు ప్రతిష్ట కూడా సంపాదించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు నాకు ప్రభుత్వ విప్పు ఇచ్చిన సందర్భంగా ఈ సత్కారాన్ని అభినందన సభను ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు చింతల బాబీ, చింతల చంటికి, చింతల బ్రదర్స్ ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్న సామినేని ఉదయభాను సీనియర్ శాసనసభ్యులు, మాజీ విప్పు అన్నగారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా బావ రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చెన్నుపాటి శ్రీనివాస్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా కార్పొరేటర్లు, సెంట్రల్ నియోజకవర్గ జనసేన బాధ్యులు బొలిశెట్టి వంశీకృష్ణ, అలాగే అడపాల సత్యం, అట్లాగే మా సోదరి మోదుగుల తిరుపతమ్మ, అలాగే ఉమ్మడి చంటి, టీడీపీ ఫ్లోర్ లీడరు 23వ డివిజన్ కార్పొరేటర్ మా సోదరు నెల్లిమండల బాల, అలాగే చందు జనార్దన్ గారు, అట్లాగే ఉమ్మడి బహదూరు, అట్లాగే జనసేన నాయకులు, మన తెలుగు యువత నాయకులు అనిలు, ఇంకా కార్పొరేటర్లకి పెద్దలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. చాలామంది వక్తలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అనేక అంశాలు ప్రస్తావించారు. కానీ పేదవాడి గుండె చప్పుడైనటువంటి, మాకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు మాజీ శాసనసభ్యుడైనటువంటి ఈ నియోజకవర్గానికి, ఆయన నడవాడిన ప్రాంతానికి మళ్ళా నేను రెండోసారి శాసనసభ్యుడంటే ఆ రంగా గారి పైనుంచి ఆశీస్సులతోనే అయ్యాననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మా బావ అంటా ఉన్నాడు 3వ కానీ ఆ రోజున తప్పుడు లెక్కలతో 97 ఓట్లతో గెలిచినటువంటి బోండా ఉమాని తెలుగుదేశం పార్టీని 23 సీట్లకే పరిమితం చేయాలి, 23 ఎమ్మెల్యేలని ఆ రోజు చంద్రబాబు నాయుడు కొన్నాడు మా దగ్గర అని జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్దేశంతో మరి నన్ను ఓడిపోయినట్టు చూపించినా 25 ఓట్లతో నేను ఓడిపోయానని అఫీషియల్గా డిక్లేర్ చేసిన బోండా ఉమా ఏ రోజు కూడా ఇంటిలో పడుకోలేదు. ఇంటిలో పడుకోలా. 5 సంవత్సరాలు రాక్షస పరిపాలనలో పోరాడాం. జగన్ని డైరెక్ట్గా టార్గెట్ చేశాం. జగన్ అవినీతి అంశాలన్నింటిలో కూడా ఎండగట్టాం. ఎందుకంటే నిత్యం ఆ రోజున మీడియాలో ఉండేవాడిని. నేను ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా తెలుగుదేశం పార్టీ గొంతు, ప్రతిపక్ష నాయకుడు గొంతు, పాలక పక్షం అవినీతిని నిత్యం ఎండగడుతూ ఆధారాలతో సహా అమరావతి అంశం నుంచి ఈరోజు అదాని సిటీ పవర్ వరకు జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టి ఉత్తిగారేశాం. చాలామంది అన్నారు, ఎందుకు నీకు అంత మొండి పట్టుదల,
వాళ్ళు వచ్చేస్తారు ఇచ్చేస్తారని చెప్పి ఏది చేసినా 40 సంవత్సరాల కిందట ఆ మహానుభావుడు వంగవీటి రంగా గారి చెయ్యి పట్టుకొని నడిచినటువంటి అనుచరులు మేము ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ఉదయభాను గారు కానీ చెన్నుపాటి శ్రీను గారు అయితే మరి ఆయన ఎక్కడికి వెళ్ళాలో బయటికి వెళ్ళాలంటే ఫస్ట్ వీడికే తెలిసేది కార్ రెడీ చేయమంటే ఆ కార్ రెడీ చేసి స్టీరింగ్ సీట్లో వీడే కూర్చున్నాడు మేము ఎదురో వెనకాల బళ్ళు వేసుకుని ఆయన వెనకాల రంగారు బళ్ళు వెనకాల వెళ్తే ఈయనే సీనుకే తెలిసేది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళబోయేది ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియదు అది హైదరాబాద్ అవ్వచ్చు లేదంటే ఇంకో ఊరు అవ్వచ్చు సిటీలో ఇంకో ప్రోగ్రామ్ అవ్వచ్చు అట్లాగా ఆయనతో తిరిగిన వాళ్ళు మేము మాకు భయం అంటే ఏంటో తెలియదని చాలా మందికి చెప్పాను నేను ఆ రోజు ఎందుకంటే అనేక మంది మీద దాడులు జరిగాయి గత ప్రభుత్వంలో విజయవాడలోనే ఎంతో మంది ఇళ్ల మీద పడి దాడులు చేశారు అనేక మందిని జైలుకి పంపించారు నా మీద కూడా కేసులు పెట్టారు కానీ నా మీద కూడా దాడి జరిగింది మాచర్లలో గుడివాడలో మాచర్లలో అయితే చంపపోయారు త్రుటిలో తప్పించుకున్నాం ఆ రోజు త్రుటిలో తప్పించుకొని ఆ రోజు బయటపడ్డాం అయినా సరే జడవల డైరెక్ట్గా మళ్ళీ మాచర్ల నుంచి మంగళగిరి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాం నిలదీశాం జరిగిన తప్పుని ఏమి జరిగిందో ప్రజలకు తెలియజేశాం అలాగే గుడివాడలో క్యాష్ను నడిపాడని పాలిట్ బ్యూరో మెంబర్ని ఒక టీమ్గా అబ్జర్వేషన్కి పంపిస్తే ఆ రోజున మా మీద అధికారంలో ఉన్నటువంటి నాని ఆ రోజున మా మీద దాడి చేయించాడు నా కారు పగలగొట్టారు దొరికితే ఆ రోజు చంపించేవాళ్ళు అదృష్టవశాత్తు ఆ రోజు బయటపడ్డాం అయినా సరే ఏ రోజు ఎన్నికల చివరి వరకు నన్ను వెంటాడారు ఎవడో కుర్రోడు ఎక్కడో ఇసిరిన రాయి వచ్చి అది జగన్మోహన్ రెడ్డి తగిలితే ఈడు ఉట్టుట్టి ఉల్లిపాయగాడు ఇంత పెద్ద కట్టేసుకొని ఫస్ట్ 2 రోజులు ఈ కట్టు 2వ రోజు ఈ కట్టుకు వేసుకొని ఇంకేముంది బోండావమ్మా రాయి వేయించాడు మా ముఖ్యమంత్రిని చంపబోయారని చెప్పి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టబోయారు పోరాడాం ఒక్కడే పోరాడా నా జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి అధికారులందరికీ కూడా తెలియజేశా ప్రభుత్వాలందరికీ కూడా తెలియజేశా గులకరాయి పెట్టి కొట్టే నైజం నాకు లేదు ముఖ్యమంత్రి జోలికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదని చెప్పి ఆ రోజు పోరాడా ఆ రోజు నన్ను నామినేషన్ వేయకుండా చేద్దామని చూశారు జైల్లో పెట్టి ఎన్నికలు జరుపుకుందామని చూశారు నామినేషన్ కూడా వేయకుండా అరెస్ట్ చేద్దామని చూసి కొంతమంది కుర్రాళ్ళు పట్టుకొని నా పేరు చెప్పని చెప్పి వేముల దుర్గారావు అని మా వడ్డెల సోదరుడిని పట్టుకొని వాడినైతే విపరీతమైన హింసను పెట్టారు వాడు చడవలా బయట ఉన్నాడు నేను చడవలా నన్ను అరెస్ట్ చేయడానికి సింగనగర్ పార్టీ ఆఫీస్ చుట్టూ మొత్తం 100 మంది పోలీసులు చుట్టుముట్టిన దాదాపు 4,000 మంది కార్యకర్తలు గంటలో వచ్చి ఆ రోజు నన్ను కాపాడుకొని ఆ అరెస్ట్ నుంచి అక్రమ అరెస్ట్ నుంచి తప్పించారు ఆ రోజు అలా పోరాడాం ఏ రోజు భయపడలా అవతల వాడు ఎంత వ్యక్తి అయినా భయపడలా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం ఆ ఎదుర్కోవటానికి ఇచ్చినటువంటి ధైర్యం వంగవీటి మోహన్ రంగా గారనే పేరని ఈ సందర్భంగా మళ్ళా చెప్తా ఉన్నా ప్రతిసారి చెప్పేవాడిని నేను మా ఉనికి మా ఊపిరి వంగవీటి మోహన్ రంగా గారు అధికారం ఉంటే బయటకు వచ్చి ప్రజల్లో ఉంటాం లేకపోతే ఇంట్లోకి వెళ్ళి దొంగ ఉంటాం అని కొంతమంది నాయకుల్లాగా కొంతమంది పడుకునే వాళ్ళలాగా బోండావమా ఉండడం 25 ఓట్లతో ఓడిపోయా 151 సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అన్నా సోషల్ మీడియా అన్నా నాయకులన్నా వెంటాడి వేటాడి జైలుకి పంపించారు అనేకమైన దాడులు చేశారు అనేకమైనటువంటి విధాలుగా వేధించారు
నువ్వు ఏమన్నా చేసుకో, నా పార్టీ వాయిస్ నా విధానాల్ని నేను ముందుకు తీసుకెళ్తా, నీ అవినీతిని బయట పెడతా, జైల్లో పెడతావా ఇంకేమైనా చేస్తావా చేసుకో అని ముందుకెళ్ళాము తప్పితే ఏ రోజు ఇంట్లో పడుకోలా. ఒక అక్రమ కేసులో జైల్లో పెడితే కార్పొరేటర్ అభ్యర్థిగా జైల్లో నుంచి నామినేషన్ వేశాడు. ఆయన జైల్లో ఉండే గెలిచాడు. జైల్లో ఉండే బయటకు వచ్చినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన చేతులు పట్టుకొని నడిచినటువంటి కార్యకర్తలు అనుచరులు మేము అంతా గొప్పగా ఆయన గురించి చెప్పుకుంటాం. ఎమ్మెల్యేగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా తక్కువగా నడిచినాయి. మొత్తం కూడా రంగా గారిని ఎమ్మెల్యేగా చేయడానికి వీల్లేదని చెప్పి మొత్తం పనిచేసిన కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే డబ్బు కుమ్మరించిన వంగవీటి మోహన్ రంగా గారి బలం ప్రజల బలం అని ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తిగా ఆ రోజు రంగా గారు గెలిచాడు. అదేవిధంగా నేను పనిచేశా. 2014లో మొట్టమొదటి శాసనసభకి పోటీ చేశా. ఒక్క 500 రూపాయల నోటు ఎవరికి ఎన్నా ఇచ్చి ఓటేయమని నేను ఎవరిని కూడా అడగలా. ఎన్నికల ముందు ప్రతి నెల 10,000 మందికి 200 రూపాయలు పింఛన్ ఇచ్చేవాడిని. 5,000 మందికి 200 రూపాయలు, 10 లక్షల రూపాయలు ప్రతి నెల పింఛన్ ఇచ్చేవాడిని. చావన్నా పెళ్ళన్నా పేరెంట్ అయినా ఏ కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్లో అండగా ఉండేవాడిని తప్పితే ఎన్నికల రోజున ఒక్క రూపాయి కూడా నేను పంచలా. అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి ఈ బోండావమా గుండె ధైర్యం, మొత్తానికి ఇన్నాళ్ళు చేసిన శ్రమంతా నాశనం చేశాడని చెప్పి చాలా మంది పార్టీలన్నీ కానీ మిత్రులు కానీ విమర్శించారు. కానీ రూపాయి కూడా పంచలా. మొట్టమొదటి మెజార్టీ విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 27,500 మెజార్టీతో ఆ రోజు మొదటి ఎన్నికల్లో గెలిచాను. రెండో ఎన్నికలు మీ అందరికి తెలుసు 19లో ఏం జరిగినాయో. 24లో అయితే జిల్లాలోని ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 సీట్లలో ఎవరికి రానటువంటి మెజార్టీ బోండావమాకి వచ్చింది. 70,000 పైచిలకు మెజార్టీ వచ్చి మా సోదరులు మా ప్రజలు బోండావమాకి నమ్మకంతో ఆదరించారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా ప్రజల పక్షాన ఉంటాం. నిజాన్ని నిజం గురించి నిజాం కోసం ఆ రోజు రంగా గారు ఏ విధంగా పేదల పక్షపాతిగా ఉండి మహిళల పక్షపాతిగా ఉండి పోరాడాడు. రౌడీజానికి గూండాయిజానికి పెట్టుబడి వ్యవస్థకి అలాగే సెటిల్మెంట్లు చేసుకునే వ్యవస్థకి ఏ విధంగా రంగా గారు పోరాడాడు. ఆయన అనుచరులుగా మేము కూడా మా రక్తంలోనే ఇంకిపోయింది. ఆయన అభిమానులుగా ఆయన అనుచరులుగా ఆయనతో నడిచినటువంటి ఉద్యమకారులుగా ఎప్పటికీ మా ఊపిరి ఉన్నంత వరకు అదే విధంగా ఉంటామని ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు చేరిక కూడా ఏ రోజు నేను రాజకీయాల్లో రావాలని ఏ రోజు నాకు ఆ ఉద్దేశం లేదు. ఇగో చెన్నుపాటి సీని గురించి రాజకీయాల్లోకి వచ్చాం. 99లో ఆ రోజున బావ కోసం తెలుగుదేశం పార్టీలో మొట్టమొదట ఆ రోజు గద్దె రామ్మోహన్ పార్లమెంట్ సభ్యులుగా గన్నవరం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అతను విజయవాడలో పార్లమెంట్ సీట్ వస్తే అతనికి ఇక్కడ ఎవరో తెలియదంటే చెన్నుపాటి సీనుని పట్టుకుంటే ఇక్కడ నీకు విజయ అవకాశాలు వీలవుతాయి. రాధారంగా మిత్రమండలి రంగా గారి అనుచరులందరూ కూడా నువ్వు పట్టుకోవాలని చెప్పి అతను చెప్తే అతను వచ్చి చెన్నుపాటి సీనుని అడిగితే ఏంట్రా ఏం చేద్దామని అడిగాడు. నువ్వేం చెప్తే అదేరా బావా, నీ వెనకాల ఏ రోజు ఎప్పుడు కూడా నీకు ఎదురు చెప్పలేదు, నువ్వు ఏం చెప్తే అది చేద్దామంటే పార్టీలో చేరదామన్నాడు. అందరం కూడా వెళ్ళి 99 ఎలక్షన్లో ఎర్రనాయుడు గారు ఆ రోజు ఇన్ఛార్జిగా వచ్చాడు ఇక్కడికి. ఎర్రనాయుడు గారి సమక్షంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరాం. తర్వాత 2000లో ఉద్దా వెంకన్నని మళ్ళా వీడే ఆ రోజున మాట్లాడి
ఎల్రా వంటానంటే నేనే వెళ్ళి మీటింగ్ పెట్టి అందరికీ మాట్లాడి బుద్ధ వెంకన్నని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చాం. తర్వాత మళ్ళా వీటి కోసమే 2004లో మళ్ళా ఓ మహానుభావుడి కోసం వెళ్ళాం. ఇది ముక్కు మొహం బయలుపోయేటట్టుగా మొత్తం కూడా చెత్త అయిపోయింది అక్కడ. మళ్ళీ ఆ రోజు నుంచి రాజకీయాల్లోకి ఏ రోజు రావాలని అనుకోలే. కానీ అనివార్యమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా రావాలి. మనం ఇక్కడ పుట్టి ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద పెరిగి రంగా గారి అనుచరులుగా ఉన్నటువంటి మనకి తెలియదంటూ ఏమీ లేదు. ప్రజల్లోకి వెళ్ళామని ఆ రోజున సొంత కాళ్ళ మీద నిలబడి 99 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈ రోజున ఈ స్థితికి వచ్చాం. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీ అందరికి కూడా, నేను 2 సార్లు ఎమ్మెల్యేనైనా, ఇవాళ విప్పునైనా, రేపు ఇంకొక పదవి వచ్చినా ఏ రోజైనా ఒకే ఒక మాట, వంగవీటి మోహన్ రంగా గారి పేరు మీదే నేను రాజకీయాల్లో కొనసాగుతాను. ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే రంగా గారి అనుచరుడని మేసం మీద చేసి దమ్ముగా ధైర్యంగా చెప్తానని కూడా ఈ విషయాన్ని మళ్ళా చెప్తా ఉన్నా. కాబట్టి మా రాధారంగా మిత్రమండలి సభ్యులందరికీ ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఇవాళ మీ సహచరుడు, మీ సోదరుడు ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. మనమందరం కూడా కలిసికట్టుగా ఉందాం. ఏదైతే రంగా గారి ఆశయాలు రౌడీజానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, గూండాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడే స్ఫూర్తిని మనకిచ్చి ఆయన మహానుభావుడు పైకి వెళ్ళాడో, అదే పోరాటంలో ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి స్ఫూర్తి మన చేతుల్లో ఉంది, మన మనసుల్లో ఉంది. ఇవాళకి 36 సంవత్సరాలు దాటినా ఆ మహానుభావుడికి విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారంటే ఆయనలో గొప్పతనం, ఆయన చేతుల్లో చెయ్యి వేసి నడిచిన మాకే ఎలా తెలుసు, మీకు అంతకన్నా ఎక్కువ తెలుసు. ఖచ్చితంగా మనం రంగా గారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పనిచేద్దామని తెలియజేసుకుంటూ, కాలాతీతమైంది. నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడతాను, చాలా విషయాలు చెప్పగలను. ఎందుకంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నది రంగా గారు ఇదే రాజీవ్రావు థియేటర్ చైతన్య రథం సినిమా రిలీజ్ అయింది. చిన్న సంఘటన నాకు ఇంకా ఇదే ఇక్కడి నుంచి మాట్లాడితే రంగా గారి గుర్తొచ్చింది. వెనకాలే ఉన్నాడు ఆయన. మాకు టికెట్లు లేవు, ఏంటన్నా టికెట్లు ఏం నువ్వా అన్నాడు. టికెట్లు లేవన్నా, రాలేదు, దొరకలేదన్నా అన్నాం. ఇక వీడి దగ్గరికి పంపించాడు. ఆడున్నాడు, సీను ఉన్నాడు, వెళ్ళి తీసుకో అక్కడని. వీడి దగ్గరికి వస్తే వీడి దిగి ఏగల్లాగా పీకేస్తున్నాడు. అప్పటికి టికెట్ల మీద వీడి దగ్గర టికెట్లు లేవురా బావా, అయిపోయినాయి అన్నాడు. అలాగా రంగా గారి ప్రతి అంశం మాకొక మైండ్లో, ఆయనతో గడిపిన ప్రతి నిమిషం, ప్రతి విషయం, ఆయన స్పర్శలో కానీ, ఆయనతో నడిచినటువంటి ప్రతి కార్యక్రమంలో, విజయవాడ నగరం బంధులు కానీ, పేదవాళ్ళ గురించి పోరాడే విషయాలు కానీ అన్నిటిలో మాకు చనిపోయే వరకు మా మైండ్లోంచి అలాగే ఉంటాయి. ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కూడా అలాగే ఉంటామని తెలియజేసుకుంటూ, జోహార్ బిఎం మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మా చంటిగాడికి, మా బాబీకి, ఇద్దరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.